హే గాయ్స్, వెల్కమ్ టు మస్ బుక్స్ అండ్ కాఫీ. హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎనీవే, నా వాయిస్ బాగోలేదు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. యాక్చువల్లీ స్టోరీ ఈ ఎపిసోడ్తో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. లాస్ట్ వీక్ ఇవ్వడానికి హెల్త్ బాగాలేదు, అండ్ ఇప్పుడేమో చూస్తే రాస్తే ఇంకో పార్ట్ కూడా అయ్యేలా ఉంది. సో ఇంకొకటితో ఫినిష్ చేసేసి షో. ఎనీవే, దరి చేరని ప్రేమ నెంబర్ 10. ఈజ్ ఇట్ ద ఎండ్ ఆర్ ద బిగినింగ్? అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చాడు చందు. ఎక్కడ ఆగకుండా జస్ట్ మిడిల్లో ఒక బ్రేక్ తీసుకొని, తన మైండ్ క్లియర్గా లేదు, చెప్పేయాలి అని కుదురుగా ఉండనవ్వట్లేదు. తన యాంగ్జైటీ లోపలికి వెళ్ళి కూర్చోగానే పిలిచేశాడు. అమ్మా నాన్న రండి, మీకు విషయం చెప్పాలి అని. మీనాక్షి గారు వాటర్ తెచ్చి చందు చేతికిచ్చి తను తాగుతూ ఉంటే, ఏంట్రా అంత కంగారుగా చెప్పాల్సిన విషయం, ఇప్పుడేగా వచ్చా, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చెప్దూలే, పద బట్టలు మార్చుకో, భోజనం వడ్డిస్తా అని అంటున్నారు. గ్లాస్ పక్కన పెట్టి నోరు తుడుచుకొని, ఆహా లేదమ్మా ఇప్పుడే చెప్పాలి అంటూ కుదురుగా కూర్చోకుండా టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టైంలో లోపల నుండి మధు హే బావా అంటూ చిన్న జంప్తో ప్రత్యక్షమయ్యేసరికి చిన్న సైజ్ షాక్కు గురయ్యాడు చందు. హే ఏ నువ్వేంటి ఇక్కడ, అయినా బావేంటి కొత్తగా అంటూ కొంచెం నమ్మశక్యం కాని టైంలో, మా ఫ్రెండ్ హస్బెండ్ కాబట్టి నువ్వు నా బావే కానీ ఏంటి ఏదో చెప్పాలి అంటున్నావు అంటూ పక్కన కూర్చుంది. అది నీకెందుకు కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఎలా ఎప్పుడు వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అంటూ తన వెనుక ఆ మనిషి ఉందేమో అని చూస్తూ ఉంటే, రఘుపతి గారు హారా మన కోడలు ఇంకో ఫ్రెండ్ కలిసి వచ్చారు నిన్నే అన్నారా ఆయన. అవును కోడలు నువ్వు చెప్తేనే వచ్చావుంది, నువ్వు చెప్పలేదా అనుమానంగా చూస్తూ అడిగారు ఆయన. నేనే చెప్పాను అన్న అని అనబోయి, ఆహా ఇప్పుడు చెప్పాల్సిందే అని ఒక నిశ్చయానికి వచ్చి, దాని గురించే నాన్న మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి అనుకున్నది దాని గురించే అన్నాడు సీరియస్గా చందు. రఘుపతి గారు కూడా అంతే సీరియస్గా చెప్పు చందు అన్నారు. ఒకసారి గొంతు సవరించుకొని, ఇద్దరు వినండి, టెన్షన్ పడకుండా, అస్సలు టెన్షన్ పడాల్సిన మ్యాటరే కాదు, సో అని వాళ్ళ అమ్మ నాన్నని కామ్ చేశాడు. ఇంటి నుండి రెండు కుటుంబాలు ఒప్పుకోకుండా నాకు బలవంతంగా పెళ్లి చేసే టైంలో వెళ్ళిపోయిన తారిక నేను 6 months తర్వాత సన్నిహితులు దగ్గర పెళ్లి చేసుకున్నాం. ఈ 6 months పెళ్ళైన తర్వాత 1 month చక్కగా గడిపేశాం. టైం అలా సాగిపోయింది. తర్వాత అమెరికా వెళ్దాం అనుకున్నా. రఘుపతి గారు, మీనాక్షి గారు, గోదావరి, మధు శ్రద్ధగా వింటున్నారు. కాల్ వచ్చింది. ఇంకా స్టార్ట్ అవుదామనిగా ఈవినింగ్ తారికకి ఇంటి నుండి కాల్, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంటికి రమ్మని. నేను అన్నీ వదిలేసి ఇద్దరం స్టార్ట్ అవుదాం వాళ్ళ నాన్న దగ్గరికి అంటే, లేదు ఎన్నో వయసు కష్టం, మన కోసం మన ఫ్యామిలీ కోసం ఇప్పుడు వెళ్తే తర్వాత చూసుకునే పనే ఉండదు, అయినా నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ అందిగా అమ్మ నాన్న కూడా మాట్లాడారు, నేను కొన్ని రోజులు ఉండి 1 monthలో అలా వచ్చేస్తాను నీ దగ్గరికి అంది. రఘుపతి గారు, చందు ఒకేసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు జరిగిన ఘటనకి, ఇంకొకరు తెలిసిన నిజానికి. ఆ శ్వాసకి ఒకరినొకరు చూసుకున్నాక తండ్రి కొడుకులు మళ్ళీ చందు చెప్పడం ప్రారంభించాడు. నన్ను ఫ్లైట్ ఎక్కించి స్టార్ట్ అయింది, ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేసింది, తర్వాత నేను యూఎస్ రీచ్ అయ్యాక చేసా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది, బిజీగా ఉందేమో అనుకున్నా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి చేసినా అంతే, ఒక్కరిది కలవలేదు. ఆ నైటే ఫ్రెండ్ని చూడమంటే వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూశాడు. అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. నేను ఇమీడియట్గా వాడిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి టికెట్స్ దొరకగానే స్టార్ట్ అయ్యా, పర్మిషన్ తీసుకొని ఎమర్జెన్సీ అని. 1 month నియర్లీ తిరిగా, ఒక్క చోట కూడా ఒక్క ఆధారం కానీ వాళ్ళ నాన్న మనుషులు కానీ ఎవ్వరు కనపడలేదు. పిచ్చి పట్టినట్టు అనిపించింది. ఎమోషన్స్ పంచుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఒంటరివాడిని అనిపించింది. గట్టిగా అరవాలనిపించేది, ఏడవాలనిపించేది. ఇంటికి వచ్చి అమ్మతో నీతో నా బాధ చెప్పుకొని చిన్నపిల్లల మీ దగ్గర అయిపోవాలి అనిపించేది. ఆ మాట వినగానే తన కంట్లో నుండి జారిపోయిన నీటిని తుడుచుకున్నారు మీనాక్షి గారు. చందు కంట్లో నీళ్లు, గొంతులో బాధ. నాకు తెలిసిన అన్న, నా తార నన్ను వదిలి వెళ్ళదు, వాళ్ళ నాన్న ఏదో చేస్తుంటాడని అనవసరంగా పంపించాను అని ఒకవైపు, ఎలా ఉందో అని ఒకవైపు, అసలు ఉందోలే అనబోయి 1 second గాల్లో చూస్తూ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు చందు. మీనాక్షి గారు వెళ్ళి పక్కన కూర్చొని చెయ్యి వేస్తే చందు చేతిలో, దాని మీద రఘుపతి గారు వేశారు. చందు తన కంటి చుక్కల్ని తుడుచుకొని చిన్న స్మైల్ ఇచ్చాడు. తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. మళ్ళీ few months బ్యాకే వచ్చాను, సక్సెస్ అయిన ఆఫీస్కి బ్రాంచ్ తెస్తూ.
దాన్నే ఒరిజినల్ ఆఫీస్గా మారుస్తూ. మన తర్వాత యూఎస్ వెళ్ళిన తారా కోసం అన్వేషణ ఎప్పుడూ ఆపలేదమ్మా. కేసులు అవి ఇవి వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అన్న క్లారిటీ వచ్చేసాక ఒక ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాను. అయినా లాభం లేదు. చూశాను. ఇక ఇన్నేళ్ళు ఎవరైనా కాల్ కూడా చేయకుండా ఉంటారా అమ్మ? నా నమ్మకం సడలింది. తను నన్ను కావాలని వదిలేసిన నిర్ధారణకు వచ్చాను. కానీ తను కనబడాలి డైరెక్ట్గా, అడగాలనో లేకపోతే ఎక్కడో అట్టడుగుల్లో ఇంకా మేము కలుస్తామని ఉన్న ఆశ కారణంగానో తెలీదు. వెతుకుస్తూనే ఉన్నా. ఇన్ని ఏళ్లలో నేను సరిగ్గా నిద్రపోయింది, తిండి తిన్న రోజులు లేదు నాన్న. తీరా అమ్మ దగ్గర నుండి కాల్ వస్తే కోడలు అంటే నిజం చెప్పేద్దాం అనుకున్నా. అప్పుడు నా దగ్గర దాచిన నీ హెల్త్ ఇష్యూ గురించి చెప్పాడు నాన్న. వాడే నా ఫ్రెండ్. సో బాగా ఆలోచించి ఒక యాక్టర్ని పెట్టుకొని వద్దాం అనుకున్నా. ఒక్కరు సెట్ అవ్వలేదు. తీరా సెట్ అయిన అమ్మాయి, నీకు సెట్ అయిన అమ్మాయి అని యాడ్ చేశారు రఘుపతి గారు. అని తలదించుకున్నాడు చందు. నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అన్నాడు చందు అలానే తలదించుకొని. రే నాన్న అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు మీనాక్షి గారు. అమ్మని పట్టుకొని అలా సైలెంట్గా ఉన్నాడు చందు. శేఖర్, నేను ముందే చెప్పా ఈ సిచ్యువేషన్లో నాదే తప్పు, ఇంకెవరిది లేదు అని. సో నువ్వు ఇక ఆలోచనలన్నీ తీసేయి. కానీ నిన్ను ఒకటి అడగాలిరా అన్నారు ఆయన చందు చేతిలో చేయేస్తూ. అడుగునా అన్న అన్నాడు చందు మనసులో నుండి సగం భారం పోయినందుకు. నీ అమ్మా నాన్నలతో సమానంగా ప్రేమించావే, తను కనబడకపోతేనే జీవితం మొత్తం చీకటయిందే. ఆయన ఏం అడగబోతున్నారో అర్థమైంది చందుకి. ఎందుకు కారణం తెలుసుకోలేదా నాన్న అని పూర్తి చేశాడు చందు రఘుపతి గారు అడుగుదామనుకున్న ప్రశ్నను. అవును అన్నట్టు తలూపారు ఆయన. తెలుసో తెలియదో తెలియని ఒక సిచ్యువేషన్ నాన్న నాది అంటూ వెనక్కి వాలి సీలింగ్ని చూస్తూ ఆన్సర్ ఇస్తున్నాడు. తను నేను ముందు అనుకున్నట్టు తన తండ్రి వల్ల నాకు దూరం అయిందో లేక వెనుక అన్నట్టు కొంచెం ఆగాడు. నా మీద ఉన్నది ప్రేమ కాక దూరం అయిందో తెలియదు నాన్న. తన మీద ప్రేమ అసహ్యంగా మారింది, బాధ కోపంగా మారింది. ఎక్కడుందో కూడా తెలియనప్పుడు దగ్గర అవ్వాలి, ఒక్కటవ్వాలి అనుకున్న నేను దగ్గరగా ఉన్నప్పుడు దూరం అవ్వాలి అనుకుంటున్నా. కళ్ళు మూసుకున్నాడు చందు. మనిషి మనసు ప్రేమ ఎంత విచిత్రమైంది నాన్న. అసలు ఆ బిడ్డ ఎవరిదో అనే తన అనుమానపు ఆలోచన పూర్తి అవనివ్వకుండానే తన చెంప మీద గట్టిగా దెబ్బ పడేసరికి తను ఉన్న ఏదో మైకప్ స్థితి నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా ఏడుస్తూ తారిక గట్టిగా ఏడుస్తూ. రే శేఖర్, కోడలు మాకు అన్నీ చెప్పింది, ఇప్పుడు నువ్వు విను, మంచి జరుగుతుంది అని తన కొడుక్కి కంగారు లేదు అన్నట్టు చెప్తూ అందరినీ బయటికి తీసుకొని నడిచారు రఘుపతి గారు. చందుకి ఏం అర్థం కావట్లా. తన చెంప మీద చెయ్యి అలానే పెట్టుకుని ఉన్నాడు. ఇన్ని ఇయర్స్ తన కోపాన్ని తను కొట్టి తారిక ఏడుస్తుంది అని చిన్నపిల్లాడికి ఉక్రోషం వచ్చినట్టు వచ్చింది. హే, నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావే, ఎన్ని గోలా అన్నాడు కోపంగా కూర్చుంటూ. ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా చూసిన తారిక ఒకేసారి కొంచెం భయం వేసి సైలెంట్గా ఫేస్ అటు తిప్పుకొని, నాన్న ఏంటో నిజమన్నారు, ఏంటో చెప్పు అన్నాడు ఫేస్ అటు తిప్పుకొని. ఇంకా ఇన్ని ఇయర్స్ తన తండ్రి తను బాధ పెట్టినా, చందుకి దూరం అయ్యా అని తన హృదయం విలపిస్తున్నా, చందుని కలిశాక తను అసహ్యం చూపిస్తున్నా తట్టుకున్న తారిక ఎందుకో తెలియదు చందుకి అలాంటి ఆలోచన ఉంది అని తెలియగానే తట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు కావాలి అనుకున్న పర్సన్ ఇప్పుడు నాకొద్దు అని వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. చందు సిచ్యువేషన్ అర్థం చేసుకోగలదేమో, కానీ ఆ క్షణం, ఆ ఇమీడియట్ క్షణం మాత్రం భరించలేకపోయింది. ఒక నిందలా భావించింది తారిక. హోప్ ఈ ఎపిసోడ్, నా స్టోరీ, నా కంటెంట్ మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.